ఇక ఎంపీలు ఎమ్మెల్యేల లంచాల కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసులో చట్టసభల సభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రశ్నలకైనా ఓటుకైనా డబ్బులు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పును వెలువరించింది. ఏకగ్రీవ తీర్పు చెప్పిన 7 సభ్యుల ధర్మాసనం చట్టసభలో ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటే ప్రజాప్రతినిధులు విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొనింది. ఇదే కేసులో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సుప్రీం బెంచ్ తీర్పును వెలువరించింది. సీతా సోరెన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. పివి నరసింహారావు కేసులో 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. చట్టసభల్లో సభ్యులు డబ్బులు తీసుకున్నా విచారణకు మినహాయింపు ఉంటుందని అప్పట్లో సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. రాజ్యాంగంలోని 105 సెక్షన్ 2, 194 సెక్షన్ 2 ఆర్టికల్ ప్రకారం చట్టసభలకు ప్రివిలేజ్ విషయంపై సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. పార్లమెంటులో ఓటింగ్ కోసం లంచం తీసుకున్నందుకు ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపునిస్తూ 1998లో ఇచ్చిన తీర్పును బెంచ్ ఏకగ్రీవంగా తిరస్కరించింది. పివి నరసింహారావు కేసులో తీర్పుతో విభేదిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంపీలు ఎమ్మెల్యేల అవినీతి, లంచాలు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును నాశనం చేస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు పేర్కొన్న పివి నరసింహ కేసు జార్ఖండ్ ముక్తి మోర్చా లంచాల కుంభకోణానికి సంబంధించింది. 1993లో జేఎంఎం సభ్యులు లంచం తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మానస్ లైవ్ లో అందిస్తారు. మానస్. స్వప్న, మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఈరోజు సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 1993లో పివి నరసింహారావుకి వ్యతిరేకంగా అవిశ్వాసం దాఖలైన సమయంలో అవిశ్వాసాన్ని అయితే గెలుపొందడం జరిగింది. అయితే ఆ విషయంలో సిబు సోరెన్, జార్ఖండ్ జేఎంఎం పార్టీకి సంబంధించిన సిబు సోరెన్తో పాటు మరికొంతమంది 4-5 సభ్యులు కూడా అవిశ్వాసం తీర్మానంలో పాల్గొనడం జరిగింది. అయితే పివి నరసింహారావుకి మద్దతుగా, అంటే పివి నరసింహారావుకి ఆ సమయంలో బలం లేనప్పటికీ సభలో ఆయనకు మద్దతుగా ఓటు తెలిపి ఆయన గెలిపించడం జరిగింది. అయితే ఇదే విషయంలో అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. అయితే వీటిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో సిబుతో పాటు మరికొంతమంది సభ్యులు కూడా దాఖలు చేసిన కేసులో అప్పట్లో సిబు సోరెన్తో పాటు ఆ సభ్యులు కూడా గెలుపొందడం జరిగింది. అయితే అప్పుడు 1998లో ఏదైతే ఈ కేసు నమోదైందో అప్పుడు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఈ అవిశ్వాస తీర్మానం కావచ్చు, అదేవిధంగా లంచాలు తీసుకొని చట్టసభల్లో వాళ్ళ పరంగా చేసే విధానాల్లో ఎటువంటి శిక్షలు కూడా అమల్లోకి రావు అనేసి అయితే ఒక తీర్పు అయితే వెలువడి, ఆ తీర్పుని ఇప్పుడు పూర్తిగా కొట్టివేస్తూ, అంటే 105తో పాటు 194 కాన్స్టిట్యూషన్లో ఉన్న 105, 194ని పూర్తిగా క్యాన్సిల్ చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 2012లో జేఎంఎం పార్టీకే సీతా సోరెన్ కూడా ఇలాగే డబ్బు తీసుకొని, లంచాలు తీసుకొని ఇంకొక పార్టీకి వేయాల్సిన ఓటు ఇంకొక పార్టీకి వేయడం జరిగింది. అయితే ఆ సమయంలో కూడా సీతా సోరెన్ పై సిబిఐ ఎంక్వైరీ నమోదు కాగా హైకోర్టు నుండి ఆ కేసుని సుప్రీంకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం జరిగిన ఈ సిబు సోరెన్ కేసుతో పాటు సీతా సోరెన్ తర్వాత కూడా ఈ 2019లో ఒకసారిగా సుప్రీంకోర్టులో ఇదే విషయమై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 2019లో న్యాయస్థానంలో నమోదైన ఈ కేసుపై నేడు విచారణ పూర్తయి ఏడుగురు జడ్జి ధర్మాసనం అయితే తీర్పును వెలువరించడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే లేటెస్ట్గా వెస్ట్ బెంగాల్ ఎంపీ మోయిత్రా చేసిన
లంచం తీసుకొని ఓటేయడం, లంచాలు తీసుకొని ప్రశ్నించడం కూడా ఇందులో భాగంగా చేర్చడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటుంటే ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ పరిణామాలతో ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలు కానీ రేపు పొద్దున అవిశ్వాసాలు అంటే డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడగడంతో పాటు డబ్బులు తీసుకొని ఇతర పార్టీలకు ఓటేయడం ఇట్లాంటి వ్యవహారాలకి జోలికి వెళ్తే వాటిపై కఠినమైన చర్యలు ఉంటాయని అయితే సుప్రీంకోర్టు వెల్లడించిన సందర్భం అయితే తెలుస్తుంది స్వప్న.